పొత్తు ధర్మంలో ఈవేళ విషయం ఏమిటంటే పోయినటువంటి భీమవరం కానీ గాజువాక్ కానీ పోటీ చేయకుండా పిఠాపురం నియోజకవర్గం వచ్చి ఎస్విఎస్ఎన్ వర్మ 25 సంవత్సరాలు పెట్టి తన భుజస్కంధాలపై పార్టీని మోస్తూ అనేక వేల కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి కార్యకర్తల్ని 54 గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ 20 మంది 30 మందిని పేరు పెట్టి పిలిచేటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారిని ఈవేళ 180% ఆయన మమ్మల్ని నిద్రపోనీయలేదు. ఆయన భార్య, ఆయన కోడలు, ఆయన కొడుకు తెల్లారు లేచిన కాడి నుంచి కూడా పవన్ కళ్యాణ్ని మనం గెలిపించాలి, ఉదయసీన్ని మనం గెలిపించాలి, మనం త్యాగం చేయాలి, బంగారం పళ్ళెంలో పెట్టి ఆయనకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన తన సీట్ని త్యాగం చేసి ఈవేళ ఆయన చేస్తే మొన్న ప్లేనరీ సమావేశంలో జనసేన కార్యకర్తలు నాగబాబు గారు ఎమ్మెల్సీ గారు అంటారు, ఎవరైనా జనసేన కార్యకర్తలు వీర మహిళలు పిఠాపురం వాళ్ళు వేశారు తప్ప ఎవరైనా మేమేసాం మా వల్ల అయింది అంటే అది వాళ్ళ కర్మ అని తప్పు, చాలా అసందర్భంగా వ్యాఖ్యానాన్ని అవహేళనగా మాట్లాడటం జరిగింది. ఈవేళ ఎస్విఎస్ఎన్ వర్మ అన్నటువంటి వాడు పిఠాపురం నియోజకవర్గంలో లేకపోతే పవనం ఎక్కడున్నా సరే ఆయనకి 120% కూడా ఉండదు. ఈవేళ ఓట్లేసిందంతా మేము తెలుగుదేశం కార్యకర్తలు, 180% కూడా వర్మ కార్యకర్తలే. ఈవేళ ఆయన డిప్యూటీ సీఎం అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని బాగా కాగలించుకొని లవ్ ఎఫైర్ ఉపయోగించవచ్చు, కానీ వర్మ అనేటువంటి వాడు లేకపోతే పిఠాపురం నియోజకవర్గం అస్తవ్యస్తమైపోద్ది. ఆ పిఠాపురం నియోజకవర్గంలో వర్మకి ఎమ్మెల్సీ ఇస్తారని బుజ్జగించారు. అదేవిధంగా అవి మాట్లాడదాం, కానీ ఇప్పుడు పార్టీలో మీకు పిఠాపురం టీడీపీ నేతలు కానీ పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ గారికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఈరోజు మహానాడుకు వచ్చారు, ఏం చెప్తారు? ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు. జనసేన కార్యకర్తల టిష్ పేపర్ల కంటే హీనంగా మమ్మల్ని చూడడం జరుగుతుంది. ఓట్లేసి 180% మా తెలుగుదేశం కార్యకర్తలు. మీ జనసేన కార్యకర్తలను వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ మాఫియాలు చేసిన